ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు షాక్ తగిలింది. పోలీస్ కస్టడీని సవాలు చేస్తూ ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జి రాధారాణి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తొలుత పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ నెల 13న పిటిషనర్ అరెస్టు సమయంలో డీసీపీ ప్రెస్ మీట్ విడుదల చేయడం మినహా మీడియాకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఫిర్యాదుదారు అయిన ఏసీపీ రమేష్ కు దర్యాప్తులో పాత్ర లేదన్నారు. పిటిషనర్ తన న్యాయవాది ఫోన్ ద్వారా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారని తెలిపారు. 7 రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని, మిగిలినది 3 రోజులేనని, ఉపయోగం లేని ఈ పిటిషన్ను కొట్టివేయాలని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత 7 రోజుల కస్టడీ అనంతరం అతన్ని సుదీర్ఘంగా విచారణ చేపడతా ఉన్నారు సంగారెడ్డి పోలీసులు. ఈ రోజు విచారణలో భాగంగా గత 4 రోజుల నుంచి బంజారాహిల్స్ పిఎస్ లో రహస్యంగా ప్రణీత్ రావును విచారణ చేపడుతుంది. ఐటీ టెక్నికల్ టీమ్ తో సహా అతను ఎక్కడైతే ఈ డివైస్ ని పడేశాడో ఆ డివైస్ ని వెబ్సైట్ చేశాడు, దానికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ డివైస్ వస్తే కొంత కీలక సమాచారాన్ని దొరికేటువంటి అవకాశం ఉంది. పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పోలీసుల అరెస్ట్ ని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు తరఫు న్యాయవాది హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రణీత్ రావుకి కస్టడీ పొడిగించకూడదు, ప్రణీత్ రావును ఏదైతే విచారణ చేపడతా ఉన్నారో అదంతా కూడా ఉల్లంఘన కింద వస్తా ఉంది. నోటీసులు జారీ చేయకుండా కొన్ని అంశాలన్నీ తప్పుపడుతూ న్యాయవాది హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయవాది వేసినటువంటి పిటిషన్ ని ఈరోజు హైకోర్టు కొట్టివేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రణీత్ రావు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కూడా పోలీసులకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అనేక అంశాలు దీంట్లో న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పలు అంశాలని ప్రస్తావనకు చేపడుతూ ప్రణీత్ రావు అరెస్టు విషయంలో ఒత్తిడికి గురి చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నారు, ఒప్పుకోవాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా పోలీసుల పైన విమర్శలు చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు హైకోర్టు తను వేసినటువంటి పిటిషన్ లో ఏదైనా తనకు అనుకూలమైనటువంటి ఆర్డర్ ఇస్తారు, అంటే కస్టడీ కానీ బెయిల్ కానీ ఈ ఒత్తిళ్లకు లోనవ్వకుండా చేసేటువంటి వ్యవహారానికి సంబంధించి తనకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ వస్తాయేమని అనుకున్నటువంటి పరిణామాల్లో ఊహించినటువంటి షాక్ జరిగిందని అనుకోవాలి. ఇన్నటి వరకు తీర్పుని రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం ఈ రోజు తీర్పు ప్రకటించాల్సింది. ఈ రోజు ఉదయం 10:30కు బెంచ్ పైకి ఈ అంశం వచ్చినటువంటి ధర్మాసనం 2 వైపుల నుంచి మాట్లాడిన తర్వాత ప్రణీత్ రావు వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తూ కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనేక మంది ప్రతిపక్షాల రాజకీయ నాయకులకు చెందినంత వ్యక్తిగత డేటానంతా కూడా బయటికి తీసి దాని ద్వారా ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేశారన్నట్టుగా కూడా అతనిపై అభియోగాలు ఉన్నాయి. పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ప్రణీత్ రావు కీలక సమాచారాన్ని మాత్రం ఒక్కొక్క దర్యాప్తు సంస్థలు రాబోతా ఉన్నాయి. కలిసి పనిచేసినటువంటి అధికారుల పేర్లు సైతం ప్రణీత్ రావు ఇప్పటికీ వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొని వాడినట్టు విచారణలో ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు కూడా తనే స్వయంగా విచారణలో ఒప్పుకోవడము, విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ తెప్పించినటువంటి వ్యక్తులు ఎవరి లాభం కోసం స్వలాభం కోసం ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించారు, పైనుంచి ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు అనే దానిపై మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ప్రణీత్ రావు కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు చేరిన తర్వాత తనకు రిలాక్సేషన్ దొరుకుతుందేమో అనుకున్నాడు, కానీ ఎన్నికలకు హైకోర్టు ప్రణీత్ రావు వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేస్తూ పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలంటే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.